శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో మనం నేడు 18వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. సభాపర్వం. ఇప్పటి వరకు మనం జరాసంధుడి యొక్క వృత్తాంతాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజుకు వివరిస్తున్నటువంటి సందర్భం మనం పూర్వం ప్రవచించుకుంటున్నాం. దాంట్లో జరాసంధుని యొక్క తండ్రి అయినటువంటి బృహదశ్వ మహారాజు, బృహద్రథ మహారాజుకి 2 భార్యలు. వారికి సంతానం లేకపోతే మహర్షి ఇచ్చినటువంటి ఫలాన్ని 2గా ఖండించి వారిద్దరు భార్యలు భుజించడం జరిగింది. తద్వారా వారి గర్భవతులయ్యి వారి ద్వారా ఒకే శిశువు 2 ఖండాలు అయి జన్మించడం జరిగింది. ఆ పిల్లవాడిని జర అనేటువంటి రాక్షసి సంధించడం వలన, కలపటం వలన ఆ పిల్లవాడు జరాసంధుడు అని పిలువబడ్డాడు. అయితే ఈ బృహద్రథుడు అడుగుతాడు, ఎవరమ్మా నువ్వు నాకు ఇంత మహా ఉపకారం చేసి పెట్టావు? సంతానం లేనటువంటి నాకు భార్యలిద్దరికీ లేక లేక ఇగో ఈ మాంసఖండాలు జన్మిస్తే వాటిని కలిపి పిల్లవాడిగా నాకు సమర్పిస్తున్నావు. నీవెవరు, నీ వివరాలు ఏమిటి అని అడిగితే అప్పుడు జర అనేటువంటి ఆ రాక్షసి తన యొక్క వివరాలని తెలపడం అనేటువంటిది ఈ అధ్యాయంలో చెప్పబడుతున్నారు వ్యాసుల వారు. మనం ప్రతి ఇంటికి పెట్టుకునేటువంటి ఎదురుకుండా ఒక రాక్షసి బొమ్మ పెట్టుకుంటాం, దిష్టి బొమ్మగా. ప్రతి వాళ్ళు చాలా మంది పెట్టుకుంటారు. ఆ దిష్టి బొమ్మ యొక్క అసలైనటువంటి వృత్తాంతాన్ని వ్యాసుల వారు ఈ అధ్యాయంలో వివరించడం జరిగింది. మహాభారతంలో ఉన్నటువంటి గాథ ఇది. చాలా మంది పెట్టుకుంటారు ఇంట్లో దిష్టి బొమ్మలు. ఆ దిష్టి బొమ్మకు ఉన్నటువంటి పేరు జర, ఆ రాక్షసి పేరు. ఆవిడ యొక్క శక్తులు ఎట్లాంటివి, ఆవిడని ఎలా పూజించాలి అనేటువంటిది అవన్నీ కూడా నేడు సవివరంగా చెప్పడం జరిగింది. ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రారంభించుకున్నాం. ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సభాపర్వంలో 18వ అధ్యాయం. దీంట్లో రాజానం ప్రతి స్వస్వ రూపమవిధాయ జరాయా అంతర్ధానం. మహారాజుకి బృహద్రథుడికి తన యొక్క స్వస్వ రూపమభిధాయ, తన యొక్క రూపము, తన నామధేయము, అంతేకాకుండా తాను నివసించేటువంటి స్థలం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిదంతా కూడా జర అనేటువంటి ఆ రాక్షసు చేత మహారాజుకి చెప్పబడటము. ఆ తర్వాత ఆవిడ అంతర్ధానం అయిపోవడం జరుగుతుంది. ఈవిడ వలన కలిగినటువంటి ప్రయోజనం ఏమిటంటే, ఈ బృహద్రథుడికి మాంసఖండాలుగా పుట్టినటువంటి ఈ పిల్లవాడు ఒకడుగా అయి సంధించబడటం జరిగింది. కాబట్టి ఇతనికి జర చేత సంధించబడినటువంటి వాడు కాబట్టి జరాసంధుడు అనేటువంటి పేరుతో సుప్రసిద్ధుడయ్యాడు. రాక్షసీ ఉవాచ విడతీస్తే జర అనేటువంటి రాక్షసి తన యొక్క గుర్తులు చెప్తుంది. ఇక తన గురించినటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్తుంది మహారాజుకి. మహారాజా, జరా నామాస్మి భద్రంతే రాక్షసీ కామరూపిణి. నేను కామరూపిణి అయినటువంటి రాక్షసినయ్యా, నా పేరు జరా. జరా నామాస్మి భద్రం తే భద్రం అనే పదానికి అర్థం ఏంటంటే నీకు శుభమగుగాక అని అర్థం. తే అంటే నీకు, భద్రం మంగళకరమగుగాక, నీకు శుభమగుగాక అని కామరూపిణి అయినటువంటి ఆ రాక్షసి మహారాజుని సంబోధిస్తూ చెప్తున్నాను. అయితే నా నివాసం ఎక్కడ అంటావా? నీ ఇంట్లోనే. తవ వేష్మని, నీ నీ నగరంలో, నీ రాజ్యంలోనే ఉంటూ ఉంటా. ఇక్కడే కాదు, ప్రతి ఇంట్లోనూ ఉంటా. తవ వేష్మని రాజేంద్ర పూజితాన్యవసం న్యవసం సుఖం. న్యవసం అనే పదానికి అర్థం నివసిస్తూ,
సుఖంగా నివసిస్తూ నీ రాజ్యంలోనే, నీ ఇంట్లోనే, నీ అంతఃపురంలోనే హాయిగా ఉంటున్నానయ్యా నేను. తవవేస్మని, నీ నివాసంలోనే హాయిగా నివసిస్తున్నాను నేను. అంతేకాకుండా ప్రతి మనిషి యొక్క గృహంలో నేను ఉంటాను. గృహే గృహే మనుష్యాణం నిత్యం తిష్టామి రాక్షసి. గృహదేవేతి నామ్నా వై పురా సృష్టా స్వయంభువా. స్వయంభువా సృష్ట, నన్ను స్వయంభువే అంటే బ్రహ్మదేవుడు స్వయంగా సృష్టించాడు. నన్ను సృష్టించి నాకు ఒక నామధేయం కూడా ఇచ్చాడు. గృహదేవీతి నామ్నా వై పురా. పూర్వం నాకున్నటువంటి పేరు ఏంటంటే గృహదేవి అనేటువంటిది ఈ జల యొక్క పేరు. గృహదేవి అంటే ఇంటికి దేవత కాదు, ఇంటికి దేవత అని బ్రహ్మదేవుడు స్వయంగా సృష్టించాడు. అట్లాంటి ఈవిడ ఆ ఇంటికి దేవత. గృహే గృహే మనుష్యాణం నిత్యం తిష్టామి రాక్షసి. ఈ రాక్షసి రూపంలో నేను గృహే గృహే మనుష్యాణం గృహే గృహే నిత్యం తిష్టామి. నిత్యం అంటే ప్రతిరోజు ప్రతి మానవుడి యొక్క గృహంలో నేను నివసిస్తూనే ఉంటాను. ఏమిటంటే గృహాన్ని రక్షించేటువంటి దేవత. ఎవరి నుంచి రక్షిస్తుంది అంటే దానవుల నుంచి రక్షించడానికి అధిదేవత ఇవి. ప్రతి ఇంటిని దానవులు పీడించుకు తినకుండా ఉండటం కోసం అని చెప్పి రక్షించబడేటువంటి దేవత గృహదేవి అనేటువంటి పేరు. అక్కడ స్వయంభువు బ్రహ్మదేవుడు స్వయంభువుడు స్వయంగా నిర్మించాడు. అంటే ఒక కార్యాన్ని అప్పచెప్పాడు ఆ దేవతకి. ఏమిటా కార్యం? దానవానాం వినాశాయ స్థాపిత దివ్య రూపిణి. ఆ గృహ పరిసరాల్లో ఆవిడ ఉన్నటువంటి ప్రాంతాలలో ఎక్కడ కూడా దానవులు రాకుండా, వస్తే వాళ్ళు వినాశనం అయ్యేట్టుగా ఈవిడ చేయగలరు. ఆవిడకి అంత శక్తి ఉంది. దానవానాం వినాశాయ స్థాపిత దివ్య రూపిణి. దానవులు ప్రవేశించకుండా ఆ గృహ పరిసరాల్లో, నేనున్నటువంటి గృహ పరిసరాల్లో దానవులు ప్రవేశించకుండా నన్ను నియమించాడు. స్థాపిత దివ్య రూపిణి. స్థాపిత దివ్యమైనటువంటి రూపంలో, అంతర్ధానమైనటువంటి కనిపించినటువంటి ఒక దివ్యమైనటువంటి రూపంలో నన్ను నియమించాడు బ్రహ్మదేవుడు స్వయంగా. ఇది నా బాధ్యత. నన్ను ఎవరైతే చక్కగా వాళ్ళ వాళ్ళ గృహాలలో ఆ గోడల మీద, లేకపోతే బొమ్మల రూపంలోనో, చిత్తరువుల రూపంలోనో, శిల్పాల రూపంలోనో నన్ను నిర్మించుకుని ఎవరైతే నిత్యము పూజిస్తారో వాళ్ళకి శుభం కలుగుతుంది, లేకపోతే వాళ్ళకి అనర్థం కలుగుతుంది అని కూడా చెప్తుంది ఇక్కడ రాబోయే శ్లోకంలో. యో మాం భక్త్యా లిఖేత్ కుడ్యే సపుత్రాం యవ్వనాన్వితాం. ఇక్కడ యో ఎవరైతే మాం భక్త్యా లిఖేత్ కుడ్యే. కుడ్యములు అనే పదానికి అర్థం ఏంటంటే గోడలు. ఇంటి వాకిట్లో ఉన్నటువంటి గోడల మీద, వాటి మీద నన్ను ఎవరైతే లిఖిస్తారో, యో మాం భక్త్యా లిఖేత్, భక్తితో నన్ను ఏర్పాటు చేసుకుని చక్కగా లిఖించడం కానీ, లేకపోతే ఇందాక చెప్పినట్టుగా అనేకమైనటువంటి ప్రతిమల రూపంలో కానీ పూజిస్తారో, ఎట్లాంటి ఆ దేవి గృహదేవి ఆవిడ? సపుత్రాం యవ్వనాన్వితాం. యవ్వనవతిగా ఉన్నటువంటి రూపంలో ఆవిడ ఉండాలి. అలాగే సపుత్రాం, పుత్రులతో కూడి ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని ఎవరైతే నిత్యమో పూజిస్తారో, ఆవిడ ఒక విగ్రహమే కాకుండా పుత్రులతో పాటుగా ఉన్నటువంటి యవ్వనవతిగా కనిపించేటువంటి ఆ గృహదేవి జర అనేటువంటి రాక్షసి యొక్క చిత్తరువుని ఎవరైతే గోడల మీద లిఖించడం కానీ, మనకి బొమ్మలు వేస్తూ ఉంటారు అలా కానీ, లేకపోతే కనీసం ప్రతిమలు రూపంలోనూ, కొయ్య బొమ్మల రూపంలోనూ, ఆ విధంగా శిల్పాల రూపంలోనూ ఏర్పాటు చేసుకుని నిత్యము ఎవరైతే పూజిస్తారో, గృహే తస్య భవేత్ వృద్ధి. తస్య వృద్ధి భవేత్ గృహే. అతని ఇంట్లో నిత్యము వృద్ధి కలుగుతూ ఉంటుంది, దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది ఆ ఇంట్లో. అన్యథా అన్యథా క్షయమాప్నుయాత్. ఒకవేళ అలా నన్ను లిఖించకుండా, నన్ను పూజించకుండా ఉన్నటువంటి గృహం ఏదైతే ఉంటుందో ఆ ఇంట్లో క్షయమాప్నుయాత్, వినాశనం కలుగుతుంది అని చెప్పి జర అనేటువంటి రాక్షసి ఈ బృహద్రథుడి మహారాజుకి చెప్పడం జరుగుతున్నది. గృహే తస్య భవేత్ వృద్ధిరన్యథా క్షయమాప్నుయాత్ తద్గృహే తిష్టమానాహం పూజితాహం సదా విభో. అట్లాంటి నేను త్వద్గృహే, త్వద్గృహే అంటే నీ ఇంట్లో నేను చక్కగా పూజించబడుతూ నిత్యము ఇక్కడే నివసిస్తున్నానయ్యా. తిష్టమాన అహం పూజితాహం సదా విభో అన్నది. సదా అంటే నిత్యము నీ చేత పూజించబడుతున్నాను నాయన. ఎందుకంటే నీ గోడల మీద నేను లిఖించబడ్డాను అని చెప్పి చూపించింది అక్కడ. లిఖితా చైవ కుడ్యేషు పుత్రైర్బహుభిరావృత. అనేక మంది పుత్రులతో కూడుకున్నటువంటి నన్ను
నీ గోడల మీద చక్కగా లిఖించి నన్ను పూజిస్తున్నావు రోజు. లిఖితాచైవ కుడ్యేషు, అనేకమైనటువంటి కుడ్యములు, రకరకాల భవనాలయో ఆ భవన ప్రాంగణాల్లో గుళ్ళల్లో పైన కూడా రకరకాల బొమ్మలు ఉంటాయి, వాటిల్లో కూడా ఉంటుంది అనేకమైనటువంటి. అలాగే ఇంటి వాకిట్లోను అనేక రాజప్రాసాదాల పైన ఇటువంటి కుడ్యాలలో ఇవన్నీ కూడా పురాణాలలో చెప్పినటువంటివన్నీ. ఎందుకంటే బ్రహ్మదేవుడి యొక్క సృష్టి ఇది. స్వయంగా ఎట్లా ఉండాలి ఆవిడ రూపం అనేది చెప్పింది. పుత్రులు కలిగినటువంటి, అంటే పుత్రులు, పెద్దవాళ్ళు అందరూ కూడా, గృహస్థులు, వీళ్ళందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని చెప్పేసి, పిల్లలకి ముఖ్యంగా ఎటువంటి ఆపద ఉండకూడదని చెప్పేసి ఆ కుడ్యం పక్కన, ఆ జర అనేటువంటి రాక్షసి పక్కన పిల్లల బొమ్మలు కూడా పెడతారు. అంటే ఏదైనా దిష్టి తగిలితే ఈ బొమ్మకి తగులుతుంది, పిల్లలకి తగలదు. ఏదైనా ఎవరి వలన నరదిష్టి కానీ లేకపోతే ఈ దానవుల యొక్క చూపు గాని పడింది అంటే ముందు ఆవిడ కాస్త ఆ దృష్టి లాగేస్తుంది. ఇంటి వైపు గాని, ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల వైపు గాని ఆ దృష్టి పడకుండా మరలుస్తుంది. అట్లాంటి మరలించేటువంటి శక్తి ఆవిడకు ఉన్నది. ఆవిడికి కాదు, ఆ బొమ్మ పెట్టుకున్నా చాలు, బొమ్మకు ఉంటుంది, ఆ దృష్టి లాగేస్తుంది. అలా దృష్టి దోషాలని, నరదిష్టి మొదలైనటువంటి వాటిని, దానవుల యొక్క దృష్టి దోషాలని, వాటి ప్రభావాన్ని తగ్గించగలిగిన శక్తి ఇదిగో ఈ పుత్రులతో కొడుకుని ఉన్నటువంటి ఈ గృహదేవతకి ఉన్నది, జర అనేటువంటి ఆవిడ. అట్లా ఇంట్లో బయట, ఆరు బయట చక్కగా ఆ చిత్తరువుని పెట్టుకుని గోడల మీద గంధ పుష్పై సదా ధూపైర్ భక్ష్య భోజ్యై సుపూజిత, నిత్యము నన్ను చక్కగా గంధ పుష్పాదులతో, ధూపదీప నైవేద్యాలతో, భక్ష్యభోజ్యాలతో చక్కగా సుపూజిత, నీ చేత రోజు నేను పూజించబడుతున్నానయ్యా. అంటే నిత్యము దేవాలయంలో దేవతలకి, పూజామందిరంలో దేవతలకు ఎలా చేస్తున్నారు, అలాగే భూత బలి పెడుతూ ఉంటారు. ఇంట్లో ఉన్నటువంటి కార్నర్స్ లో అన్నిట్లో కూడా చక్కగా బలి పెడుతూ ఉంటారు పూర్వకాలంలో. అలా నాకు కూడా పూజించారు మీరు నిత్యము అంటూ ఆ జల చెప్తున్నది. అందువలన నన్ను పూజించటం వలన నీకు ప్రత్యుపకారం చేయాలనిపించింది నాయన. సాహం ప్రత్యుపకారార్థం చింతయత్యనిశం నృప, నీకు ప్రత్యుపకారం ఏం చేద్దామని చెప్పి చింతయతి అనిశం నృప, చింతయంతి అంటే నిత్యము నేను చింతిస్తూనే ఉన్న దాని గురించి, ఎలా చెయ్యాలి, నీకు ఎలా ప్రత్యుపకారం తీర్చుకోవాలనేటువంటి ఆలోచిస్తూనే ఉన్నాను. అట్లాంటిది నాకు ఈ అవకాశం దక్కింది. తమే తవేమే, తవేమే అనే పదాన్ని విడిపిస్తే తవా ప్లస్ ఇమే, ఇమే అంటే ఈ నీ బాలురు అని చూపిస్తున్నది. తవ ఇమే పుత్ర శకలే, శకలములు అంటే ఖండములు, రెండు ఖండాలు పుట్టాయి, ఒక భార్యకి ఒక ఖండం, ఇంకో భార్యకి ఇంకో ఖండం. ఈ రెండు ఖండాలు తీసుకొచ్చి బయటపడేశారు. అది నేను కలిపాను అంతే, విధి అలా ప్రేరేపించింది. తవ ఇమే పుత్ర శకలే దృష్టవత్యస్మి ధార్మిక, ధార్మిక ధర్మాత్ముడమైనటువంటి నీ యొక్క కుమారుల యొక్క శకలాలు, ఖండములు నేను చూడటం జరిగింది. ఇదిగో ఈ చతుష్పద కూడలి ఏదైతే ఉందో, 4 మార్గముల కూడలి యందు నేను ఇదిగో ఈ ఖండములను చూశానయ్యా. నీ శకలములు, నీ భార్యలు విడిచిపెట్టినటువంటి శకలములని తెలిసింది, వాటిని నేను కలిపాను అంతే. సంశ్లిషితే మయా దైవాత్ కుమార సమపద్యత, దైవాత్ అనే పదం వాడింది ఇక్కడ. దైవాత్ అంటే దైవానుగ్రహం వలన, వీడికి ఏదో రాసి పెట్టింది ఈ పిల్లవాడికి. లేకపోతే మామూలుగా అలా గనక కలవకుండా ఉండి వాడు పిల్లవాడుగా మారకపోయి ఉంటే ఈ పాటికి హాయిగా భక్షించేసేది ఆ రాక్షసు. కాబట్టి దైవానుగ్రహం వలన వీడికి ఏదో రాసి పెట్టింది. ఏమిటా రాసి పెట్టిందంటే ఆ మహర్షి యొక్క వరబలం. ఈ పిల్లవాడు, పుట్టబోయేటువంటి పిల్లవాడు ఇంత గొప్పవాడవుతాడు అని చెప్పి 8 రకాల వరాలు కూడా ఇచ్చాడు ఆయన రోహితుడు. కాబట్టి సంశ్లిషితే మయా దైవాత్, అనుకోకుండా దైవానుగ్రహం వలన ఈ 2 బిడ్డల్ని నేను పక్కకి చేర్చి కలిపాను. దాంతో వెంటనే కుమార సమపద్యత, కుమారుడు సమపద్యత, కుమారుడు జన్మించడం జరిగింది. కుమార అనే పదానికి వ్యుత్పత్తి అర్థం విశేషంగా ఉంటుంది. మారుడు అనే పదానికి అర్థం ఏంటంటే, మార అంటే మన్మధుడు. ఎవరిని చూస్తే మన్మధుడి కంటే బాగుంటాడు అనిపిస్తాడో వాడు కుమారుడు. కుమార మారం, మారం నస్మారయంతి ఇది కుమార అంటే మారుణ్ణి కూడా మరిపించేటువంటి వాడు, మన్మధుడిని కూడా మరిపించేటువంటి వాడు. ఎవరికి కాకి బిడ్డ కాకి ముద్దు అన్నట్టుగా ఎవరి కుమారుడు వారికి ముద్దు. బా నువ్వు భలే అందంగా ఉంటావురా అని చెప్పి ఎవరికి బిడ్డ వాడు చూసుకోగానే వీడే నా మన్మధుడు, వీడే అన్నట్టుగా చూసుకుంటూ ఉంటాడు.
ఎంత బాగుంటాడు, హ్యాండ్సమ్ గా ఉంటాడు అనిపిస్తూ ఉంటుంది. అట్లాంటి వాడిని కుమారుడు అంటారు. మారహ అంటే మన్మథుడు. కుమార సమపద్యత, అట్లాంటి నీ కుమారుడు ఇదిగో ఈ విధంగా కలిశాడు నాయన. తవ భాగ్యాన్ మహారాజ హేతుమాత్రమహం ద్విష, హేతుమాత్రమహం ద్విహ. తవ భాగ్యాత్, భాగ్యము అంటే అదృష్టం, నీ యొక్క అదృష్టం వలన, నీ దైవానుగ్రహం బాగుంది కాబట్టి ఓ మహారాజా, హేతుమాత్రమహం ద్విహ, ఈ విషయంలో, ఇహ అంటే ఈ విషయంలో, ఈ పిల్లవాడిని నేను ఇచ్చానని నువ్వు అనుకుంటున్నావేమో, నాది కేవలం హేతు మాత్రం, నిమిత్త మాత్రం. కేవలం నేను, విధి అలా కలిగింది, నేను నిమిత్త మాత్రుడా, నాకేమీ తెలియదు నాయన. హేతు మాత్రం అహం ఇహ, తవ భాగ్యాత్ మహారాజా, నీ అదృష్టం, ఇదంతా నీ అదృష్టం. ఏం చేసుకున్నావో, ఏం తపస్సు చేశావో, ఏ మహర్షి ఏ ఫలం ఇచ్చాడో, ఎట్లా మంత్రించి ఎటువంటి గొప్ప ఫలాన్ని ఇచ్చాడో, అదంతా నీ అదృష్టం, ఏం నిమిత్త మాత్రురాలు అని చెప్పుకుంది చక్కగా, అతి వినయంగా చక్కగా. అయితే ఇంకొకటి మహారాజా, నేను మేరు పర్వతాన్ని కూడా తినగలిగినటువంటి శక్తి కలిగిన దాన్ని, ఇక నీ పిల్లాన్ని తినకుండా ఉండ ఉండటానిలో దాంట్లో ఆశ్చర్యమే ఉంది. తినగలను కానీ వదిలిపెట్టేస్తాను, ఎందుకంటే నీ మీద ఉన్నటువంటి గౌరవ భావము, భక్తి భావము, పరోపకార గుణం. మేరుం వా ఖాదితుం శక్త కిం పునస్తవ బాలకం. ఈ పిల్లవాడేదో బలవంతుడు, బాగా వరాలు ఉన్నటువంటి వాడు నువ్వు అనుకుంటున్నావేమో. మేరుం వా ఖాదితుం శక్త అహం, మేరు పర్వతాన్నైనా సరే అలా ఆవహించేసుకుని శుభ్రంగా తినేసుకుని జీర్ణం చేసుకోగలిగిన శక్తి నాకుంది, అది నా యొక్క గొప్పతనం. అటువంటి రాక్షసి, అటువంటి రాక్షసి మన ఇంటిని కాపాడేటువంటి దేవత, గృహదేవత. మేరుం వా ఖాదితుం శక్త, అట్లాంటిది ఈ పిల్లవాడిని తింటాం లెక్క చెప్పు. నీ పిల్లవాడిని తింటాం. కిం పునస్తవ బాలకం, తవ బాలకం కిం పునః, ఇంక నీ పిల్లవాడి గురించి చెప్పేదే ఉంది. అయినా నువ్వు నన్ను పూజిస్తున్నావు కాబట్టి అందువల్ల నేను ఈ పిల్లవాడిని నీకు సమర్పిస్తున్నాను, హాయిగా పెంచుకొని ఆయన. గృహ సంపూజనా తుష్ట్యా అన్నది. తుష్ట్య అంటే సంతోషంతో. నువ్వు నన్ను ఇంట్లో పెట్టుకుని నిత్యము సంపూజన, చక్కగా పూజించడం వలన తుష్టి కలిగినటువంటి దాన్ని, సంతోషించిన దాన్ని, మయా ప్రత్యర్పితస్తవ, మళ్ళీ ఈ పిల్లవాడిని నీకు తిరిగి ఇవ్వటం జరిగిందయ్యా, లేకపోతే అటు నుంచి అటే తీసుకెళ్లేవాడిని. అందువల్ల పూజలు పునస్కారాలు అనేటువంటి ఎప్పుడు కూడా వృధా కావు. ఎవరికి పూజ చేసినా, ఎలా పూజ చేసినా ఆ పూజ తప్పకుండా ఫలిస్తుంది, నిష్ఫలాలు ఎప్పుడు కాదు. ఎప్పుడో ఒక్కోసారి మనకి వైరాగ్యం వచ్చేసి ఎందుకు ఈ పూజలు అనిపిస్తూ ఉంటుంది, కానీ ప్రతి పూజ ఏదో ఒక ఫలితాన్ని ఇవ్వవలసిన సమయంలో ఇస్తూ ఉంటుంది, అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. గృహ సంపూజన తుష్ట్యా, ఇంట్లో నన్ను ఈ విధంగా పూజించడం వల్ల సంతోషించినటువంటి నేను నీ యందు సంతోషించానయ్యా. మయా ప్రత్యర్పితస్తవ, అట్లాంటి నా చేత అదిగో ఈ పిల్లవాడు నీకు మళ్ళీ తిరిగి ఇవ్వబడ్డాడు. మమ నామ్న, అంతేకాకుండా ఈ పిల్లవాడు నా పేరుతోనే సుప్రసిద్ధుడవుతాడు లోకంలో అని కూడా చెప్పింది. మమ నామ్న లోకేస్మిన్ ఖ్యాత ఏవ భవిష్యతి, భవిష్యత్ అంటే ఫ్యూచర్ టెన్స్, భవిష్యత్తులో ఈ పిల్లవాడు మమ నామ్న, నా పేరుతోనే సుప్రసిద్ధుడు, ఖ్యాతి గడిస్తాడు అని చెప్పి కూడా చెప్పింది. అలా చెప్పి ఆ రాక్షసి మహారాజుకి ఆ బిడ్డని సమర్పించి వెళ్ళిపోయింది. శ్రీకృష్ణ పరమాత్ముడు ఇదంతా కూడా ధర్మరాజుకి ఈ ఆఖ్యానాన్ని వివరించాడు. ఎవరయ్యా ఈ జరాసంధుడు, ఏమిటి వాడి బలం అని ధర్మరాజు అడిగాడు. అప్పుడు కృష్ణుడు ఇదంతా చెప్పుకుంటూ వచ్చాడు వాళ్ళ తండ్రి దగ్గర నుంచి. ఏవముక్త్వాతు సా రాజం తత్రైవాంతరధీయత, ఓ ధర్మరాజా, హే రాజన్, ఈ విధంగా పలికి ఆ రాక్షసి తత్రైవ అంతరధీయత, అంతర్ధీయత, అక్కడే అదృశ్యమైపోయింది ఆ రాక్షసి. ససం ససంగృహ్య కుమారం తం ప్రవివేశ గృహం నృప, ససంగృహ్య కుమారం తం, ఆ కుమారుణ్ణి తీసుకుని సంగృహ్య గృహం ప్రవివేశ నృప, ఆ మహారాజు ఆ సందర్భంలో తన అంతఃపురంలోకి ప్రవేశించాడు పరమానందంగా. ఇప్పుడు మళ్ళీ ఆ మహర్షి యొక్క ఏదైతే ఆశీస్సులు ఉన్నాయో, ఆ వరాలు ఉన్నాయో అవన్నీ గుర్తు చేసుకున్నాడు. ఈ పిల్లవాడు నా పిల్లవాడు, మహారాజు అని ఆ పిల్లవాడిని చక్కగా పెంచడం జరిగింది. తస్య బాలస్య యత్కృతం తచ్చకార నృపస్తదా, ఆజ్ఞాపయచ్చ రాక్షస్య మగధేషు మహోత్సవం. తస్య బాలస్య యత్కృత్యం, యత్కృత్యం అంటే ఏదైతే కృత్యములు చేయవలసి ఉన్నాయో
ఆ పిల్లవాడికి అవన్నీ కూడా విధి ప్రకారం శాస్త్ర ప్రకారం చేయించాడు. పిల్లలకి ఏదైతే బాల్య సంస్కారాలు అంటారు ఆ సంస్కారాలు చేయించాలి అవన్నీ తచ్చకార నృపః తదా. మహారాజు ఆ మగధ దేశంలో మహా ఉత్సవం చేసి ఆ రాక్షసి యొక్క నామధేయంతోనే జరాసంధుడు అనేటువంటి నామధేయం కూడా చేసి ఆవిడ ఆజ్ఞాపించింది కదా, నా పేరుతోనే వీడు సుప్రసిద్ధుడవుతాడని కూడా చెప్పింది కదా. కాబట్టి జరాసంధుడు అనే నామధేయము ఇత్యాదులు ఏవైతే సంస్కారాలు బాల్య సంస్కారాలు చేయాలో అవన్నీ చేసుకుంటూ మహోత్సవాలు చేశాడు మగధ దేశంలో. తస్య నామాకరోచ్చైవ పితామహ సమర్పిత. పితామహ సమర్పిత పితామహుడు తాతగారితో ఇంకా సుప్రసిద్ధమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు, మించిపోయినటువంటి శక్తి కలిగినటువంటి వాడయ్యాడు ఈ జరాసంధుడు. జరయా సంధితో యస్మాత్ జరాసంధో భవత్వయం అంటూ చెప్పాడు. జరయ అంటే జర అనేటువంటి రాక్షసి చేత సంధించబడినటువంటి వాడు కాబట్టి, కలపబడిన వాడు కాబట్టి జరాసంధో భవత్వయం. ఈ పిల్లవాడు జరాసంధుడు అనేటువంటి పేరుతో పిలువబడతాడు, ఖ్యాతి గడిస్తాడు. సో అవర్ధత మహాతేజ మాగధాధిపతే సుతః. ఆ తర్వాత మగధ దేశాన్ని ఆ తండ్రి బృహద్రథుడు చాలా కాలం పరిపాలించి ఈ పిల్లవాడు జరాసంధుడు యవ్వనానికి వచ్చేటప్పటికి చక్కగా అతడికి రాజ్యభారాన్ని అప్పగించేసి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. ఇక సో అవర్ధత మహాతేజ మాగధాధిపతే సుతః ప్రమాణ బల సంపన్నో హుతాహుతిరివానలః. ప్రమాణ బల సంపన్న అత్యద్భుతమైనటువంటి బలపరాక్రమాలలో హుతాహుతిరివానలః అగ్ని తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి అత్యద్భుతమైనటువంటి తేజస్సుతో వృద్ధి చెందుతూ అలా అలా దినదిన ప్రవర్ధమాన అయ్యాడు ఈ పిల్లవాడి జరాసంధుడు. ఏవం సవవృధే రాజన్ కుమార పుష్కరేక్షణ కాలేన మహతా చాపి యవ్వనస్థో బభూవః. అలా వృద్ధి చెందుతున్నటువంటి ఆ రాకుమారుడు చక్కటి అందమైనటువంటి రూపంతో పెరిగి పెద్దవాడి కాలేన మహత మంచి సుముహూర్తంలో చక్కటి సమయంలో అన్ని విద్యలు నేర్చుకుంటూ యవ్వనస్థో బభూవః యవ్వనవంతుడయ్యాడు, యువకుడయ్యాడు. చక్కగా మాతాపిత్రోర్నందకర. ఎట్లాంటి పితృడు? తల్లిదండ్రులకి ఆనందకర, ఆనందాన్ని పంచేటువంటి పిల్లవాళ్ళలాగా ఉద్భవించి పెరిగి పెద్దవాడయ్యాడు. శుక్లపక్షే యథా శశి. శుక్లపక్షం నాడు వృద్ధి చెందుతున్నటువంటి శశి చంద్రుడు ఏ విధంగా వృద్ధి చెంది నిండు పౌర్ణమిలాగా అలా తయారవుతాడు, ఆ విధంగా ఈ పిల్లవాడు కూడా తల్లిదండ్రుల్ని ఆనందింపజేస్తూ బలంలో, యుద్ధ విద్యలలో, కీర్తిలో, ఆనందంలో అన్ని రకాలుగానే వృద్ధి చెందాడయ్యా అంటూ వర్ణించారు. ఆ తర్వాత ఈ పిల్లవాడికి రాజ్యానికి రాజ్యాధికారాలన్నీ అప్పచెప్పి ఈ తల్లిదండ్రులు ఇద్దరు కూడా వనవాస జీవితం చేయడానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ లోపల మళ్ళీ ఆ మహర్షి రావడం జరుగుతుంది. ఆ మహర్షి రావటము అదంతా కూడా ఆ చండకౌశికుడు రావటము వచ్చి తర్వాత కొన్ని సూచనలు చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత పెద్దవాళ్ళిద్దరు కూడా వనవాసానికి వెళ్ళిపోవడం అది 19వ అధ్యాయంలో వర్ణించారు వ్యాసుల వారు. ఇది శ్రీమన్మహాభారతే సభాపర్వణి మంత్రపర్వణి అష్టాదశోऽధ్యాయः సమాప్తः. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.